హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రో తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో నెంబర్ సిస్టమ్స్లోని వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కన్వర్షన్ ఫ్రమ్ వన్ నెంబర్ సిస్టమ్ టు అనదర్ నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇన్ నెంబర్ సిస్టమ్స్లో చూద్దాం. సో బేసిక్గా మన దగ్గర ఉన్న అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయంటే ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, తర్వాత మల్టిప్లికేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డివిజన్ కూడా ఉంటుంది. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఇవి 4 బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏ నెంబర్ సిస్టమ్స్లో అయినా. బట్ మనం ఇక్కడ ఓన్లీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్స్ మాత్రమే డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్లో ఎలా చేయాలనేది డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మనకి మల్టిప్లికేషన్ అనేది ఎడిషన్ తెలిస్తే మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయగలుగుతాం. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎడిషన్ అనమాట, రిపీటెడ్ ఎడిషన్. సో మనకి ఎడిషన్ అనేది ఎలా చేయాలో తెలిస్తే దానికి రిపీటెడ్ ఎడిషన్ చేస్తే మల్టిప్లికేషన్ అనే ప్రాసెస్ వస్తుంది. అలాగే డివిజన్ అనేది ఏంటంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అనమాట, రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఎప్పుడైతే మనకి సబ్ట్రాక్షన్ అనే ప్రాసెస్ ఎలా చేయాలో తెలుస్తుందో దాని ద్వారా మనం డివిజన్ అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 3 అనే ఒక మల్టిప్లికేషన్ ఫంక్షన్ ఉంది. 2 into 3 అంటే ఎంత ఆన్సరు 6. సో ఈ మల్టిప్లికేషన్ మనం ఎడిషన్ ద్వారా ఎలా చేయొచ్చు, 2 అనే నెంబర్ని మనం 3 times కంటిన్యూస్గా రిపీటెడ్గా యాడ్ చేసాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, దీని ఆన్సర్ కూడా 6. అంటే మల్టిప్లికేషన్ అనేది ఏంటి, రిపీటెడ్ ఎడిషన్. సో మనకి ఎడిషన్ అనే ఫంక్షన్ ఎలా చేయాలో తెలిస్తే మల్టిప్లికేషన్ అనే ఫంక్షన్ని చేయగలుగుతాం. అలాగే డివిజన్ కూడా సేమ్. సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేయాలో తెలిస్తే డివిజన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే రిపీటెడ్గా సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్తుంటే డివిజన్ అనే ఫంక్షన్ని చేయగలుగుతాం. మనకి ఏదైనా సర్క్యూట్స్లో లైక్ డిజిటల్ సర్క్యూట్స్ కానీ లైక్ ఏదైనా అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కానీ మనకి లెస్ నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్తో మోర్ ఫంక్షనాలిటీస్ అనేది అచీవ్ చేయగలగడం అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇది ఇక్కడ ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 4 ఫంక్షన్స్ కోసం 4 సర్క్యూట్స్ ఇంప్లిమెంట్ చేసే బదులు ఓన్లీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలిగే సర్క్యూట్స్ని డిజైన్ చేసుకుని అదే సర్క్యూట్స్ని వాడి మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఫంక్షనాలిటీస్ కూడా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో అందుకోసం అని చెప్పేసి ఓన్లీ ఇక్కడ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మాత్రమే డిస్కస్ చేస్తాం ఫర్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్. ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఉన్న నెంబర్ సిస్టమ్స్లో డెసిమల్, బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. దీంట్లో డెసిమల్ నెంబర్ సిస్టమ్ మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అదేంటంటే బేస్ నెంబర్ సిస్టమ్, బేస్ 10 నెంబర్ సిస్టమ్. సో ఇది ఏంటంటే మనం డైలీ లైఫ్లో వాడే సిస్టమ్. అంటే మనకి ఇందులో ఏమేమి ఉంటాయంటే సింబల్స్, డైలీ లైఫ్లో వాడే సిస్టమ్ అనమాట ఇది. దీంట్లో 0 నుంచి 9 అనే నెంబర్స్ ఉంటాయి. అంటే మన డైలీ లైఫ్లో వాడే నెంబర్ సిస్టంలో ఉండే నెంబర్స్ ఇవే కదా, 0 నుంచి 9 వరకు ఉంటాయి. ఓన్లీ ఏ క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలన్నా, ఏ నెంబర్ని రిప్రజెంట్ చేయాలన్నా ఓన్లీ 0 నుంచి 9 మధ్యలో ఉన్న నెంబర్స్ని వాడే మనం పర్టికులర్ నెంబర్నైనా క్వాంటిటీ అయినా రిప్రజెంట్ చేస్తాం, ఇండికేట్ చేస్తాం. సో మనకు ఆల్రెడీ డెసిమల్ నెంబర్ సిస్టంలో మనం రెగ్యులర్గా వాడే నెంబర్ సిస్టమ్ కాబట్టి మనకు ఆల్రెడీ దాంట్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలా చేయాలో అవన్నీ మనకు తెలుసు. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో మళ్ళీ మనం ఆ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మళ్ళీ స్పెసిఫిక్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి డెసిమల్ నెంబర్ సిస్టమ్స్లో ఉన్న అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఈ వీడియోలో స్కిప్ చేస్తున్నాను. మనం డైరెక్ట్గా బైనరీ నెంబర్ సిస్టంలో అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్స్లో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్ చూస్తే మనకి దీనికి బేస్ అనేది 2 ఉంటుంది. మన బేస్నే రాడిక్స్ అని కూడా అనొచ్చు. బేస్ అయినా రాడిక్స్ అయినా ఒకటి, కన్ఫ్యూజన్ ఏమవ్వద్దు. జస్ట్ బేస్ అయినా రాడిక్స్ అయినా సేమ్ అనమాట టర్మ్. సో బైనరీ నెంబర్ సిస్టంలో రాడిక్స్ అంతా 2, బేస్ అంతా 2. సో బేస్ నెంబర్ 2 కాబట్టి ఈ నెంబర్ సిస్టంలో మనకి 2 సింబల్స్ ఉంటాయి. మనం ఏదైనా ఆపరేషన్ లైక్ ఏ అర్థమెటిక్ ఆపరేషన్ చేసినా ఆన్సర్ వచ్చేసి ఈ 2 సింబల్స్లోనే ఉంటుంది. ఓకే, అది మీరు రిమెంబర్ చేసుకోవాలి. సో ఫస్ట్ బైనరీ నెంబర్ సిస్టంలో ఎడిషన్ ఎలా చేస్తాం అని తెలిసినప్పుడు మన దగ్గర ఉన్న సింబల్స్ ఏంటి, 0, 1 కదా ఉందంటే మ్యాక్సిమం పాసిబుల్ కాంబినేషన్స్ ఏముంటాయి, 0 + 0 అయినా అవుతుంది,
లేదంటే 0+1 అయినా అవుతుంది, లేకుంటే 1+0 అన్నా వస్తుంది, లేకుంటే 1+1 అన్నా వస్తుంది. అంటే ఎడిషన్ చేయడానికి మ్యాక్సిమం పాసిబుల్ అయ్యే కాంబినేషన్స్ ఇవే కదా, 0+0 కానీ 0+1 కానీ 1+0 కానీ 1+1 కానీ, వీటికి మించి వేరే కాంబినేషన్స్ ఏ ఉండవు. ఇంకొకటి ఏంటంటే కాంబినేషన్ 1+1+1, అంటే ఇలాంటి కాంబినేషన్ వచ్చినప్పుడు సమ్ అనేది ఎలా చేయగలుగుతాం అనేది అది కూడా చూద్దాం. సో ఎప్పుడైతే మనం ఎడిషన్ అనే ప్రాసెస్ చేస్తున్నామో దానికి రిజల్ట్స్ ఏమొస్తాయి, ఎడిషన్ ప్రాసెస్ చేసినప్పుడు రిజల్ట్ సమ్ అనే ఒక రిజల్ట్ వస్తుంది, క్యారీ అనే ఇంకొక రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో అంటే 2 బిట్లు రాయాల్సి వస్తుందో అలాంటప్పుడు క్యారీ అనేది మనకి అవసరం పడుతుంది. సో ఎడిషన్లో సమ్ క్యారీ అనే రిజల్ట్స్ వస్తాయి. సో 0+0 అనే ఆపరేషన్ చేసినప్పుడు మనకు సమ్ ఏమొస్తుంది, 0+0 అంటే 0, అంటే క్యారీ 0+0 ఇస్ నథింగ్ బట్ 0. సో ఇక్కడ సమ్ 0+1 చేసినప్పుడు సమ్ 1 వస్తుంది, క్యారీ అనేది 0 వస్తుంది. సిమిలర్గా 1+0 అంటే సమ్ 1, క్యారీ అనేది 0. సో 1+1 అనేది చేసినప్పుడు మనకి బైనరీ నెంబర్ సిస్టంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1+1 చేసినప్పుడు మనకి 0, 1 తప్పించి వేరే హయ్యర్ నెంబర్ లేదు రిప్రజెంట్ చేయడానికి. సో దీనికి ఏంటంటే ఓవర్ఫ్లో చేసుకొని అంటే 2 బిట్లతో రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, 1+1 అయినప్పుడు సమ్ 0 అంటాము, క్యారీ అనేది 1 అంటాం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. 1+1 వచ్చినప్పుడు సమ్ 0 వస్తుంది, క్యారీ అనేది 1 వస్తుంది. సో ఇక్కడ 3 బిట్స్, సపోజ్ ఇక్కడ నాది 1+1+1 అని 3 టైమ్స్ వచ్చింది. అప్పుడు నేను ఎలా చేయాలి, ఫస్ట్ ఈ 2 బిట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ 2 బిట్స్ యాడ్ చేస్తే అంటే 1+1 చేస్తాం. 1+1 చేస్తే మనకు సమ్ అంతా 0 కదా. సో 1+1 చేసినప్పుడు సమ్ 0 వచ్చింది, క్యారీ అనేది 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమ్మతో మళ్ళీ ఈ బిట్ని మళ్ళీ మనం యాడ్ చేయాలన్నమాట. అంటే 0+1 మళ్ళీ వచ్చింది కాబట్టి 0+1 అంటే అంత 1. సో సమ్ అనేది ఇక్కడ 1 వచ్చింది. ఆల్రెడీ ముందు ఈ 1+1 చేసినప్పుడు వచ్చిన క్యారీ ఒకటి ఉంది కదా, ఈ క్యారీ అనేది ఇక్కడ ఒకటి వచ్చింది. అంటే ఎప్పుడైతే 3 1s వచ్చినాయో యాడిషన్ కోసం అలాంటప్పుడు మనకు సమ్ 1 అవుతుంది, క్యారీ కూడా 1 అవుతుంది. ఓకే, ఇది ఈ టేబుల్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడానికి పెద్ద ఏం లేదు, జస్ట్ సింపుల్ మీకు అర్థమైతే, మీకు లాజిక్ అర్థమైతే మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఈ ఎడిషన్ని బైనరీలో ఎలా చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. సో నేను ఎగ్జాంపుల్ ద్వారా చేసినప్పుడు 2 బైనరీ నెంబర్స్ తీసుకుంటున్నాను. ఒక బైనరీ నెంబరు 11101 అనేది ఒకటి, ఇంకొక బైనరీ నెంబర్ 10110 అనే ఒక బైనరీ నెంబర్ని ఇంకొక బైనరీ నెంబర్ తీసుకొని వీటి మధ్య నేను సమ్ అనేది ఎడిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 1+0 అంటే ఎంత, 1+0 అంటే మీరు ఇక్కడ చూడొచ్చు సమ్ అనేది 1, క్యారీ 0 కాబట్టి క్యారీ మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే క్యారీ అనేది 1 వస్తుందో అప్పుడు మనం రాసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ 0+1 అంటే ఇది కూడా 1. నౌ ఇక్కడ చూడండి 1+1 అంటే సమ్ 0, క్యారీ అనేది 1. క్యారీ అనేది 1 కాబట్టి క్యారీ అనేది మనం ఇక్కడ 1 ఇక్కడ రాసుకోవాలి. కొందరు ఎక్కడ రాసుకుంటారో అది కూడా నో ప్రాబ్లం, ఎక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా రాయొచ్చు. సో క్యారీ అనేది 1 వచ్చింది. నవ్వు ఇక్కడ 1+0 అంటే అంత సమ్ 1, 1+0 సమ్ 1 కదా, అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 1 ఉంది, క్యారీ 0 దానికి. సో క్యారీ అని రాయట్లేదు. ఇప్పుడు ఈ సమ్ 1 ప్లస్ మళ్ళీ ముందు వచ్చిన క్యారీ ఉంది కదా, ఈ రెండింటిని కూడా మళ్ళీ మనం సమ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. చూడండి మళ్ళీ ఇక్కడ క్లియర్ చెప్తున్నాను. ఫస్ట్ 1+0 చేస్తాం. 1+0 చేసినప్పుడు సమ్ 1 వచ్చింది. ఆ సమ్ డైరెక్ట్గా ఇక్కడ రాసేసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్యారీ ఉంది కదా. సో దాన్ని కూడా కలపాలి మనం. అందుకని చెప్పి 1+0 అంటే 1 వచ్చింది కాబట్టి ఆ 1 నేను ఇక్కడ సైడ్కి చిన్న ఇండికేషన్ ద్వారా రాసుకున్నాను. సో 1+1 మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి. ముందు వచ్చిన క్యారీ ప్లస్ ఇప్పుడు వచ్చిన సమ్ 2. 1+1 అంటే సమ్ 0 కదా, అండ్ క్యారీ 1. సో ఇక్కడ క్యారీ అనేది మళ్ళీ ఇంకొక క్యారీ అనేది ప్రాపగేట్ అయింది. నౌ ఇక్కడ చూస్తే 1+1+1 అంటే 3 times 1 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ముందు చూసాం కదా, 1+1 అలా 3 1s వచ్చినప్పుడు సమ్ 1 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. అంటే మనం డైరెక్ట్గా సమ్ 1 రాసుకోవచ్చు అండ్ ఫైనల్ క్యారీ కూడా 1 రాసుకోవచ్చు. సో దీని ఆన్సర్ ఇది. సో మనకు వచ్చిన దాంట్లో ఇది ఈ పార్ట్ మొత్తం సమ్ రిజల్ట్, ఇది ఫైనల్గా వచ్చిన క్యారీ రిజల్ట్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బైనరీ నెంబర్ సిస్టంలో సబ్ట్రాక్షన్ అనే ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. సబ్ట్రాక్షన్లో కూడా మనం చూసినట్టయితే కాంబినేషన్స్ మనకి ఎలా ఉంటాయంటే 0 - 0 అండ్ 1 - 0 అండ్ 0 - 1 అండ్ 1 - 1 ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అలాంటప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ ఏముంటాయి,
ఒకటి డిఫరెన్స్ అనే వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్లో బారో అనేది కూడా వస్తుంది. సో ఎప్పుడైతే తక్కువ నెంబర్లోంచి ఎక్కువ నెంబర్ తీయాల్సి వస్తుందో అప్పుడప్పుడు మనం బారో చేయాల్సి వస్తుంది. సో అందుకోసం అని చెప్పి బారో రిజల్ట్ వస్తుంది. సో డిఫరెన్స్ రిజల్ట్స్ కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నౌ 0 - 0 చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 0 డిఫరెన్స్ వస్తుంది, బారో కూడా 0 వస్తుంది. 1 - 0 అంటే 1 - 0 చేసినప్పుడు డిఫరెన్స్ 1 అవుతుంది, బారో అనేది 0 అవుతుంది. సో 0 - 1 అంటే 0 అనేది చిన్న నెంబర్, 1 అనేది పెద్ద నెంబరు. 0 నుంచి 1 తీయలేము కాబట్టి మనం ఒకటి బారో అనేది చేయాలి. సో ఈ కేసులో మనకి ఏమవుతుంది, బారో అనేది 1 అవుతుంది. అండ్ సో బారో తెచ్చినప్పుడు ఇక్కడ 10 అనుకుందాం, 10 నుంచి 1 తీసేస్తే అగైన్ డిఫరెన్స్ కూడా 1 వస్తుంది. ఈ కేసు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే 0 నుంచి 1 తీసేస్తామో అలాంటప్పుడు మనకి డిఫరెన్స్ 1 అవుతుంది, బారో కూడా 1 అవుతుంది. నౌ ఇక్కడ 1 - 1 అంటే డిఫరెన్స్ 0, బారో కూడా 0. సో ఇది సబ్ట్రాక్షన్ టేబుల్ ఫర్ ద బైనరీ నెంబర్ సిస్టమ్ అనమాట. ఇక్కడ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ని చూస్తే మీకు బైనరీ నెంబర్ సిస్టంలో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ 2 బైనరీ నెంబర్లు తీసుకుంటున్నాను. 11011 అనే ఒక నెంబర్ ఒకటి, ఇంకొకటి 10110 అనేది ఇంకొక నెంబర్ తీసుకున్నాను. సో ఈ రెండింటి మధ్య నేను సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనం ఆల్రెడీ తెలుసు కదా ఈ టేబుల్లో, దీన్ని బట్టి మనం లాజిక్ని యూజ్ చేసుకొని సబ్ట్రాక్షన్ ప్రాసెస్ చేద్దాం. 1 - 0 చేస్తే మనకు వచ్చేది ఏంటి, 1 - 0 చేస్తే డిఫరెన్స్ అనేది 1 వస్తుంది, బారో అనేది 0. బారో అనేది 0 కాబట్టి బారో మనం రాయాల్సిన అవసరం లేదు. నా 1 - 1 చేస్తే డిఫరెన్స్ అనేది 0. సో 0 - 1 చేయగలమా, లేదు. సో పక్క నుంచి ఒకటి అప్పు తీసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం, అంటే ఇక్కడ బారో అనేది ఒకటి పెట్టాం. సో దిస్ ఈజ్ బారో. సో బారో పెట్టినప్పుడు ఇది ఏమైంది, 10 అయింది కదా. 10 - 1 అంటే అగైన్, సో అంటే 0 - 1 చేసేటప్పుడు ఏమని చెప్పాం మనం, డిఫరెన్స్ అనేది 1 వస్తుంది, బారో అనేది 1 వస్తుంది. అంటే బారో అనేది 1 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ అనేది 1 రాసుకుంటాం. సో ఎప్పుడైతే పక్క నుంచి 1 ఇక్కడ బారో తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. 0 - 0 చేస్తే అగైన్ 0. నా 1 - 1 చేస్తే దిస్ ఇస్ 0. సో ఇది మన ఫైనల్గా వచ్చిన డిఫరెన్స్ అనమాట. సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది డిఫరెన్స్ వచ్చింది. అలాగే ఒక బారో, సో బారో అనేది ఒకటి వచ్చింది, ఇక్కడ ఈ 1 బారో. సో ఇవి ఈ సబ్ట్రాక్షన్కి వచ్చిన రిజల్ట్స్ అనమాట. సో ఈ విధంగా మనం బైనరీ నెంబర్ సిస్టంలో అర్థమెటిక్ ఆపరేషన్స్ అయినటువంటి ఎడిషన్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అయినటువంటి ఎడిషన్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ అనేది ఈ విధంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చేయవలసింది అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇన్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అనమాట. అర్థమెటిక్ ఆపరేషన్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టంలో మనం చూసినట్టయితే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ బేస్ అంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ముందు వీడియోస్లో. బేస్ అంతా 8. సో ఆక్టల్ నెంబర్ సిస్టంలో బేస్ 8 కాబట్టి బేస్ అయినా రెడిక్స్ అయినా ఒకటే. సో బేస్ ఆర్ రెడిక్స్ అనేది 8 కాబట్టి మనకి ఇందులో టోటల్ 8 సింబల్స్ ఉంటాయి, 0 నుంచి 7. సో 0 నుంచి 7 సింబల్స్ ఉన్న తర్వాత మనం హయ్యర్ నెంబర్స్ రాయాలన్నప్పుడు ఈ సింబల్స్ నుంచి వాడే మళ్ళీ రిపీటెడ్ కాంబినేషన్స్ తీసుకోవాలి. సపోజ్ మనం డెసిమల్ నెంబర్ సిస్టంలో 0 నుంచి 9 వరకు తీసుకుంటాం కదా. 0 నుంచి 9 అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, 10 అంటే 10 రాస్తున్నాం, అంటే ముందున్న నెంబర్స్లో రాస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా 0 నుంచి 7 అనేది అయిపోయిన తర్వాత ఈ సింబల్స్లో ఉన్న సింబల్స్ వాడే నెక్స్ట్ నెంబర్స్ అనేది రాసుకోవాలంటే 01 అంటే ఇక్కడ 10 రాసుకుంటాం, మళ్ళీ 10 నుంచి 17 వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ 20 నుంచి 27 వరకు ఉంటుంది, 30 నుంచి 37 అలాగనేది ఇంకా నెంబర్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఉన్న నెంబర్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఎలా అంటే సేమ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఎడిషన్కి కాంబినేషన్స్ ఎలా అపేర్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో 1 + 1 అనేది ఉంది అంటే ఎంత అవుతుంది, 2 అవుతుంది. అలాగే 1 + 2 అనేది వచ్చినప్పుడు 3 అవుతుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్న ఈ సింబల్స్లో 1 + 6 అనేది రాసినప్పుడు 7 అవుతుంది. సో మ్యాక్సిమం కాంబినేషన్ ఇది. సో ఎప్పుడైతే నేను 1 + 7 అనేది రాసానో ఇక్కడ ఏమవుతుంది, 1 + 7 అంటే జనరల్గా డెసిమల్లో 8 కదా, బట్ ఇక్కడ మన దగ్గర 8 ఉందా, లేదు. అంటే 1 + 7 చేసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ హయ్యర్గా వచ్చేది ఏంటి, 7 తర్వాత 10. సో 1 + 7 అంటే ఇక్కడ 10 అనమాట. సో ఈ విధంగా మన ఎడిషన్స్ అనేవి కాంబినేషన్స్ వస్తాయి. అదేవిధంగా చూసినట్టయితే సో 7 + 1 0 అంటే 7, నెక్స్ట్ 7 +
1 రాస్తే ఇక్కడ కూడా 7 + 1 అంటే 8 లేదు, అంటే 7 + 1 అంటే 10 అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే డెసిమల్ సిస్టంలో ఉన్న నెంబర్కి ఈక్వలెంట్ నెంబర్స్ ఇవి అనమాట. అంటే డెసిమల్ నెంబర్లో 7కి ఇక్కడ ఆక్టల్ నెంబర్లో కూడా 7, బట్ డెసిమల్ నెంబర్లో 8 ఉందంటే ఇక్కడ ఆక్టల్ నెంబర్లో 10 అనమాట. అలాగా ఈక్వలెంట్ నెంబర్స్. అదేవిధంగా 7 + 7 చేసాం అనుకో, మనకి డెసిమల్ నెంబర్ సిస్టంలో ఎంత 14 కదా, బట్ ఇక్కడ 14 లేదు కదా. ఇందులో 14 అంటే 14 అనే నెంబర్ ఉంది, బట్ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న 14 అనే నెంబర్కి ఇక్కడ ఎంత వస్తుందనే చూసుకోవాలి. 7 + 7 అంటే 14 కాబట్టి మనం ఇక్కడ నుంచి లెక్క పెట్టుకోవాలి. 7 తర్వాత 8, 9, 10, 11, 12, 13, 14 అంటే దిస్ ఈజ్ ద 14 అనమాట. డెసిమల్ నెంబర్ సిస్టంలో 14కి ఇది సింబల్, అంటే 7 + 7 అనేది మనకి ఇక్కడ 16 అనమాట. ఓకే, మీకు ఇది అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఎడిషన్ కాంబినేషన్స్ అనేది చూసుకోవాలి. మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. సో ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకున్నాను, 5, 3, 2, 1 అనే ఒక నెంబరు. నెక్స్ట్ వచ్చేసి 2, 4, 1, 5 అని ఇంకో నెంబర్ తీసుకున్నాం. సో రెండింటి మధ్య నేను ఎడిషన్ చేయాలి. ఇది ఒక ఆక్టల్ నెంబర్, ఇది ఒక ఆక్టల్ నెంబర్ తీసుకున్నాం. సో 1 + 5 అంటే 6 డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు, నో ఇష్యూ. ఎందుకంటే ఇది ఆక్టల్ నెంబర్లో ఉన్న ఆక్టల్ సిస్టంలో ఉన్న నెంబర్స్లోని వన్ ఆఫ్ ది సింబల్ అనమాట. నెక్స్ట్ 2 + 1 అనేది 3. సో ఇది కూడా ఇక్కడ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు, నో ఇష్యూ. 3 + 4 అంటే 7, అది కూడా ఇక్కడ ఉంది. సో 7 రాసుకోవచ్చు. 5 + 2 అంటే అది కూడా 7. సో ఇది 7. సో ఇది మన ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఉన్న ఎడిషన్. ఇక్కడ మనకి రిజల్ట్లో కూడా ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏదైతే వచ్చినాయో, ఇక్కడ ఏదైతే ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఉన్నాయో అవే రిజల్ట్స్ అనేవి ఇక్కడ వచ్చాయి. సో మనం కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు, క్లియర్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే మన దగ్గర ఈ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్లో ఆక్టల్ నెంబర్ సిస్టంలో నెంబర్స్ ఉన్నాయో అప్పుడు చూడండి, 6, 5, 4, 5 ఇది ఒక ఆక్టల్ నెంబరు, ఇది ఒక ఆక్టల్ నెంబరు. ఈ రెండింటి మధ్య మనం సమ్ చేయాలన్నప్పుడు 4 + 5 అంటే ఎంత, 9 కదా. మామూలుగా డెసిమల్ నెంబర్ లిస్ట్లో 4 + 5 అంటే 9, బట్ ఇక్కడ 9 ఉందా, 9 లేదు. సో 9కి ఈక్వాలెంట్ ఏముందో చూసుకోవాలంటే ఇక్కడ 7 తర్వాత ఇది 8, ఇది 9, 9కి ఈక్వాలెంట్ 11 అనమాట ఇక్కడ. అంటే 4 + 5 అంటే ఆక్టల్ నెంబర్ సిస్టంలో 11. సో 11 అంటే 2 డిజిట్ కదా. సో ఒకటి ఇక్కడ రాసుకొని ఒకటి క్యారీలాగా రాసుకోవాలన్నమాట. నౌ ఇక్కడ 1 + 2 ఇది 3, 3 + 4 అనేది 7 ఆల్రెడీ మన ఈ ప్రైమరీ ఆక్టల్ నెంబర్ సిస్టంలో సింబల్స్లో ఉంది కదా. సో డైరెక్ట్గా మనం రాసేసుకోవచ్చు 7. నౌ 3 + 5 అంటే 8, బట్ ఇక్కడ 8 లేదు కదా. 8కి ఈక్వాలెంట్ 10 అనమాట, అంటే 0 ఇక్కడ, 1 ఇక్కడ. నౌ ఇక్కడ 1 + 7 అంటే 8, 8 + 6 అంటే 14 ఎంత ఇక్కడ డైరెక్ట్గా డెసిమల్లో 14 లేదు, డెసిమల్లో 14, బట్ ఇక్కడ 14కి ఈక్వాలెంట్ చూసుకోవాలి. 14కి ఈక్వాలెంట్ అంటే ఏంటి, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే ఇక్కడ 16. సో 16 ఇక 1. ఓకే, ఇక్కడ 1 వచ్చేసి మనకి క్యారీ అనమాట, ఫైనల్ క్యారీ. సో దిస్ ఈజ్ ద సమ్, దిస్ ఈజ్ ద క్యారీ. సో ఇది మనకి ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఉన్న ఎడిషన్ ప్రాసెస్ అనమాట. సేమ్ సిమిలర్గా సబ్ట్రాక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది, బట్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఈ ప్రైమరీ సింబల్స్లో ఉంటే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఈ ప్రైమరీ సింబల్స్లో లేకపోతే దానికి ఈక్వాలెంట్ నెంబర్ ఏదైతే వస్తుందో అది చూసుకొని రాసుకోవాలన్నమాట. సో సబ్ట్రాక్షన్లో కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందను. సో మన దగ్గర ఒక 2 ఆక్టల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు 7, 6, 5, 3 అనేది ఒక నెంబర్ ఉంది, ఇంకొకటి 2, 7, 4, 1 అనే ఇంకొక నెంబర్ ఒకటి తీసుకున్నాను. ఈ రెండింటి మధ్య నేను సబ్ట్రాక్షన్ అనేది చేస్తున్నాను. 3 - 1 అంటే 2 అనేది డైరెక్ట్ ఇందులో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా రాసుకున్నాం. నెక్స్ట్ 5 - 4, 5 - 4 అంటే ఎంత, 5 - 4 అంటే 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6 - 7 డైరెక్ట్గా తీయగలుగుతామా, తీయలేము. 6 - 7 డైరెక్ట్గా తీయలేము కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి బారో చేసుకోవాలి. సో 6 - 7 చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ బారో తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 16 అనేది అయ్యింది. 16 అనేది మనం డైరెక్ట్గా ఇందులో ఆక్టల్ నెంబర్ సిస్టంలో కాదు. సో మన 16కి ఈక్వాలెంట్ ఏదైతే నెంబర్ ఉందో ఆ దాన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. 16 ఇక్కడ ఏదైతే ఉంది 16 మన ఈక్వాలెంట్ నెంబర్ ఎంత, 16 అంటే 7 తర్వాత ఇది 8, 9, 10, 11, 12, 13, 14. ఓకే, 14, 16కి డెసిమల్ 16కి
ఆక్టల్లో ఉన్న ఈక్వలెంట్ నెంబర్ 14 అనమాట. సో 14 అనేది ఇక్కడ మనం రాసుకున్నాం. 14 రాసుకుని ఈ 14లోంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 14లోంచి 7 తీసేస్తే అంత 7 అది ఇక్కడ రాసుకోవాలి. నౌ ఇక్కడ ఆల్రెడీ మనం 1 బారో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నది ఎంత 6. 6 - 2 ఈజ్ 4. ఓకే, ఇది మన ఫైనల్గా వచ్చిన డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ విత్ బారో అనేది మనం ఆల్రెడీ ఇక్కడ ఒకటి బారో చేసాం కాబట్టి విత్ బారో ఈజ్ 1. సో ఇక్కడ బారో ఫ్లాగ్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఇక్కడ ఇది డిఫరెన్స్ అనమాట, రిజల్ట్ విత్ బారో 1. సో ఇది అర్థమెటిక్ ఆపరేషన్ ప్రాసెస్ ఇన్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అనమాట. అర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అర్థమెటిక్ ఆపరేషన్ ఇన్ ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఎడిషన్ అనే ప్రాసెస్ ఈ విధంగా చేయాలి, సబ్ట్రాక్షన్ అనే ప్రాసెస్ ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో బేస్ ఆర్ రాడిక్స్ అనేది 16 అనమాట. సో ఇక్కడ ప్రైమరీ సింబల్స్ టోటల్ 16 ఉంటాయి. 0 to 9 అనే న్యూమరల్స్ ఉంటాయి అండ్ A to F అనే ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో టోటల్గా 16 నెంబర్ ఆఫ్ ప్రైమరీ సింబల్స్ ఉంటాయి. మనం ముందుగా డిస్కస్ చేసిన ఆక్టల్ నెంబర్ సిస్టంలో నెంబర్ చేసినప్పుడు ప్రైమరీ డిజిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆ సింబల్స్లో ఉన్న నెంబర్సే 1011 అలా రిపీట్ అవుతాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఈ సింబల్స్ అయిపోయిన తర్వాత ఈ సింబల్స్లో నుంచి మళ్ళీ కాంబినేషన్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో ఇక్కడ 0 ఉంది, 0 ముందు 1 పెట్టుకుని 10 11 12 ఇలా అప్ టు 19 ఉంటుంది. తర్వాత మళ్ళీ 1A 1B 1C అలా 1F ఉంటుంది. తర్వాత అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. 20 నుంచి 29 అండ్ 2A to 2F మళ్ళీ 30 to 39 అండ్ 3F అలా అనమాట. సో అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో కాంబినేషన్స్ ఎలా వస్తూ ఉంటాయంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చేసినప్పుడు 1 + 1 తీసుకున్నప్పుడు ఎంత 2, 1 + 2 చేసినప్పుడు 3. అంటే మనకి ఎప్పుడైతే ఎడిషన్ అనేది ఈ సిస్టమ్స్లో ఈ సింబల్స్లో ఉన్న సింబల్స్తో మనం ఎడిషన్ చేసినప్పుడు రిజల్ట్ దీంట్లో ఉన్నది వచ్చింది అనుకోండి, సో మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇన్ కేస్ అవుట్ ఆఫ్ దిస్ నెంబర్ ఈ సింబల్స్ వచ్చాయనుకో, అలాంటప్పుడు దానికి ఈక్వివాలెంట్ సింబల్ అనేది రాసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ 1 + 2 అనేది 3 వచ్చింది. అదేవిధంగా మనం చూస్తే 1 + 8 అనేది 9. అలాగే 1 + 9 అంటే ఇక్కడ 1 + 9 అంటే A అనమాట. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా చూడాలి. 1 + A చేస్తే B వస్తుంది, దెన్ నెక్స్ట్ది అనమాట అట్లా. అదేవిధంగా మనం 1 + E చేసాం అనుకోండి, F వస్తుంది. సో 1 + F చేస్తే, సో 1 + F చేస్తే మనకి నెక్స్ట్ది రావాలి. నెక్స్ట్ది ఏంటి, దీని తర్వాత ఫైనల్గా ఈ ప్రైమరీ సింబల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇవి కాంబినేషన్స్ రిపీట్ అవుతాయి కదా. సో 1 0 అనమాట ఇక్కడ. ఈ విధంగా మనకి ఈ ఎడిషన్లో ఉన్న కాంబినేషన్స్ అనేవి అపియర్ అవుతూ ఉంటాయి. సో అదేవిధంగా ఇంకొక విధంగా చూసుకుంటే A + A అనేది ఉందనుకుందాం. A + A అంటే ఎంత, A అంటే ఇక్కడ 10 కదా. సో A అంటే 10, డెసిమల్లో A అంటే 10. సో 10 + 10 చేస్తే ఎంత 20. 20 అనేది మనకి ఇందులో బేస్ 10లో. సో దీన్ని మనం బేస్ 16లోకి మార్చితే ఎలా మార్చగలుగుతాం. సో ఇచ్చిన బేస్ నెంబర్ డెసిమల్ నెంబర్ని 16తో డివైడ్ చేస్తే వచ్చేది ఎంత, 16 1 16 అండ్ 4 అనేది రిమైండర్ ఉంటుంది. అంటే ఇట్లా మనం రాసుకోవచ్చు 1 4. సో A + A అంటే 14 అనమాట. A + A అనేది ఇక్కడ హెక్సాడెసిమల్లో చేసినప్పుడు 14. అలాగే A + B చేస్తే 15. అంటే దీని నెక్స్ట్ అది అట్లా అదేవిధంగా కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ F + F అనే కాంబినేషన్ వచ్చింది అనుకుందాం. అలాంటప్పుడు F + F అంటే జనరల్గా అంటే డెసిమల్లో 15 కదా. సో 15 + 15 అంటే ఎంత 30. 30 అనే వాల్యూ డెసిమల్లో ఉంది, అంటే బేస్ 10లో ఉంది. దీన్ని మనం 16లోకి మార్చుకోవాలి. 16లోకి మార్చాలంటే ఏం చేయాలి, 30ని 16తో డివైడ్ చేస్తాం. 16 1 16 చేసినప్పుడు ఇంకెంత ఉండిపోతుంది ఇక్కడ, 16 1 16 చేస్తే ఇంకా మనకి 14 అనేది ఉంటుంది. 14 అంటే ఏంటి, హెక్సాడెసిమల్లో 14 అంటే E కదా. సో ఈతో రిప్రజెంట్ చేస్తాం. అంటే దాన్ని మనం ఎలా రాసుకున్నప్పుడు 1E కింద రాసుకోవచ్చు. అంటే F + F అంటే మనకి ఏమొచ్చింది 1E అనే ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా మనం అడిషన్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూస్తే, సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఒకటి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చూపిస్తాను.
సో 9643 అనే ఒక హెక్సాడెసిమల్ నెంబర్ ఉంది. అలాగే 8732 అనే ఇంకొక హెక్సాడెసిమల్ నెంబర్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి నేను సమ్ చేయాలి. సమ్ చేసినప్పుడు 3 + 2 అంటే 5. సో ఇందులో 5 ఉంది కాబట్టి మనం ఎలాంటి ఇందులో ఈక్వాలెంట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4 + 3 అంటే 7. 6 + 7 అంటే ఎంత? 6 + 7 అంటే 13 కదా. 13కి ఈక్వాలెంట్ అంతే ఇక్కడ 13 అంటే ఇది 10, 11, 12, 13 అంటే D అనమాట. నౌ 9 + 8. 9 + 8 ఎంత? 17. 17 ఉంది ఇక్కడ లేదు కదా. F అంటే 15. 15 తర్వాత ఇది 16, 17. 17 అంటే 11 అనమాట. ఇది మనకు వచ్చిన హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలోని రిజల్ట్, సమ్ రిజల్ట్. ఓకే, నౌ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలన్నా చూద్దాం. సబ్ట్రాక్షన్ కూడా ఒక ఎగ్జాంపుల్. ఏదైనా ఇప్పుడు ఒక సింబల్ నుంచి వేరే సింబల్ తీసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఇదే సింబల్స్లో ఉందనుకో మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇన్ కేసు ఈ సింబల్లో లేకపోతే దానికి ఈక్వివాలెంట్ సింబల్ ఏదైతే ఉందో చూసుకొని దాన్ని రాసుకోవాలి. నౌ సబ్ట్రాక్షన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. సో ఇక్కడ వచ్చి 9 ఒకటి ఉంది, 4, 3, 2 ఇది ఒక నెంబర్ ఉంది హెక్సాడెసిమల్ నెంబర్లు. నౌ ఇంకొక నెంబర్ ఏంటి? 5, 7, 8, 1 అని ఇంకొక నెంబర్ ఉంది. ఇప్పుడు రెండింటి మధ్య నేను సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలనుకున్నప్పుడు 2 - 1 చేస్తే వచ్చింది ఏంటి? 1. 1 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉన్న సింబల్స్లోనే ఉంది. సో ఇక్కడ ఉన్న సింబల్స్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. 3 - 8. 3 - 8 చేయనప్పుడు డైరెక్ట్గా చేయగలుగుతామా? లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 బారో తీసుకోవాలి. 1 బారో తీసుకున్నప్పుడు ఇక్కడ 13 ఉంది. 13 అనేది ఏంటి? 13కి ఇక్కడ ఉంది అంటే ఈ 13 కాదు. ఎప్పుడైతే బారో చేసామో అది డెసిమల్లో బారో చేసినట్టు అనమాట. అంటే 13 దేనికి ఈక్వివాలెంట్ అని చూసుకోవాలి. 13 అంటే ఇక్కడ ఏంటి? ఇది కదా. F అంటే 15. F అంటే 15 కదా. సో ఇది 16, 17, 18, 19 అంటే 13 అంటే మనకి 19 అని అర్థం అనమాట. సో 19లోంచి 8 తీస్తే ఆన్సర్ 8. మళ్ళీ అగైన్ ఇక్కడ ఒకటి బారో తీసుకెళ్ళాం కాబట్టి ఇక్కడ 3 ఉంది కదా. ఇక్కడ నుంచి ఇంకొకటి 1 బారో తీసుకొస్తే మళ్ళీ 13 అంటే 3 కదా ముందు. 3ని ఇక్కడ 1 ఉంది కదా. 13 అంటే మళ్ళీ అగైన్ ఇక్కడ 19 అనమాట. సో మళ్ళీ 19లోంచి 7 తీసేస్తే అంత 12. 12 కంటే ఈక్వాలెంట్ ఏంటి? 10 అంటే A, 12 అంటే B కదా. సో 11 అంటే B అంటే 12 అంటే C అనమాట. C. నౌ ఇక్కడ ఒకటి బారో తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నది ఏంటి? 8. 8 - 5 ఎంత? 3. ఇది మనకి ఫైనల్గా వచ్చిన హెక్సాడెసిమల్లోని సబ్ట్రాక్షన్ వాల్యూ అనమాట, డిఫరెన్స్ వాల్యూ అనమాట. సబ్ట్రాక్ట్ చేస్తూ వచ్చిన డిఫరెన్స్ వాల్యూ. సో ఈ విధంగా మనకి బైనరీ నెంబర్ సిస్టంలోని బైనరీ నెంబర్ సిస్టంలో అండ్ ఆక్టల్ నెంబర్ సిస్టంలో అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఎలా చేయాలని చూసాం. అది కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఓన్లీ ఎడిషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చూసాం అండ్ సబ్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చూసాం. ఇన్ కేస్ ఈ వీడియో కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ ఒకసారి మీరు 1-2 టైమ్స్ చూస్తే ప్రాసెస్ ఏంటనేది అర్థమవుతుంది. స్టిల్ ఇన్ కేస్ ఏవైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే, ఇన్ కేస్ ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దానికి రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.